ఆవు మూత్రంలో గంగ ఉందని చెప్పారు. గోమయంలో అంటే ఆవు పేడ వేసినప్పుడు తడి ఉంటుంది కదా, అక్కడ యమున ఉంటుంది. ఆవు యొక్క పాలల్లో అంతర్లీనంగా సరస్వతి ఉంటుంది. ఈ గంగా యమున సంగమం, ఈ త్రివేణి సంగమమే గోమాత అని చెప్తూ ఉంటారు. అందుకని గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఏమొస్తుంది, ఏమీ రాదని చాలామంది, నేను ఇంతకుముందు కూడా చూశాను, విఘ్నులు ప్రాజ్ఞులు చాలా విషయాలు మాట్లాడారు. మనలో ప్రతి మనిషిలో ఒక ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఎంతైతే ఉంటుందో గోవు చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత 19 రెట్లు పెరుగుతుందని వైజ్ఞానికంగా నిరూపింపబడింది. ఇవాళ ఛాందస్సం ఆవు చుట్టూ తిరుగుతున్నారు, ప్రదక్షిణాలు చేస్తే ఏమొస్తుంది అంటారు. మనలో ఉండే దాని నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ మూలాన వీళ్ళల్లో ఉండే ప్రాణశక్తి 19 రెట్లు పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపింపబడింది.